స్థాయిలో పదవుల పంచాయతీ తేలటం లేదు. కనీసం పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. గత కొంతకాలంగా కార్యవర్గ రూపకల్పన జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. పలుమార్లు సీఎం, పీసీసీ చీఫ్లు కూడా ఢిల్లీకి వెళ్లి కార్యవర్గం ఏర్పాటుపై తమ వివరణ ఇచ్చారు. కానీ కార్యవర్గం ప్రకటనలో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో స్తబ్దత నెలకొంటోంది. మరి పీసీసీ ప్రెసిడెంట్ చెబుతున్నట్లు ఈ నెలలో అయినా పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తారా? ఇంకా జాప్యం చేస్తారా? తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి దాదాపు 9 నెలలవుతున్నా పీసీసీకి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవటం విస్మయానికి గురిచేస్తోంది. హైకమాండ్ ఆదేశాల మేరకు పీసీసీ టీంలోకి గతంలోనే కొన్ని పేర్లను ఎంపిక చేశారు. జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకొని మరీ హైకమాండ్కు పంపించినా ఎలాంటి ఫలితం లేదని ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు వేస్తున్నారే తప్ప కొత్త కమిటీల ప్రకటన ఊసేలేకపోవడంతో గాంధీభవన్ వస్తున్న నేతలు నిరాశకు గురవుతున్నారట. ప్రస్తుతం పాత కార్యవర్గంతోనే పీసీసీ కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. పైగా టీం కూడా పూర్తి స్థాయిలో లేదు. చాలా మంది వేర్వేరు పార్టీ పోస్టులలో బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి. దీంతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలేవి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ లేకపోవటానికి ఇదే కారణమంటున్నారు. ప్రతి క్రమంలోనూ ప్రభుత్వంపై నెగిటివ్ టాక్ పెరుగుతుందన్న చర్చ మొదలైంది. పీసీసీ కార్యవర్గం ప్రకటన ఇంత ఆలస్యంగా ఎప్పుడూ జరగలేదని, పార్టీ కోసం ఎంత పని చేసినా పదవులు లేకపోవడంతో తమకు గుర్తింపు లేదని నేతలు మదనపడుతున్నారు. కేబినెట్ విస్తరణలు అటుంచితే పీసీసీ కార్యవర్గాన్ని కూడా పెండింగ్ పెట్టడంతో నాయకులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. కొత్త పీసీసీ కార్యవర్గంలో స్థానం కోసం స్టేట్ ఆఫీస్ గాంధీభవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీల వరకు ఫుల్ కాంపిటీషన్ నెలకొంది. దాదాపు 200 మంది నేతలు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేతల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం లేకుండా కొత్త పీసీసీ కమిటీ ప్రకటిస్తామని ముఖ్య లీడర్లు చెబుతున్నారు. ఇక గతంలో పీసీసీ కార్యవర్గంలో జంబో ప్యాక్ ఉండేది. సుమారు 90 మంది సభ్యులు ఉండగా ఈసారి అలా కాకుండా లిమిటెడ్గా జిల్లాకి 2 చొప్పున పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వారికే అవకాశం కల్పించనున్నట్లు గాంధీభవన్ వర్గాలలో చర్చ నడుస్తోంది. అలాగే పీసీసీ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఆచితూచి లిస్టు తయారవుతున్నట్లుగా సమాచారం.